Hi friends, welcome back to my physics channel once again. In this video, we'll discuss about in second year physics, that is sound chapter, that is also called as waves or sound waves. So ఈ చాప్టర్ నుంచి మనకి ఆల్మోస్ట్ 20 to 24 మార్క్స్ ఉన్నాయి మనకి నీట్ ఎగ్జామినేషన్లో. సో దాంట్లో సౌండ్ చాప్టర్లో విల్ డిస్కస్ వన్ ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ ప్రాబ్లం. ఓకేనా? రైట్. See on the board you can see the equation of a progressive wave of a wire is given by y is equal to 4 sin pi by 2 into 8t minus x by 8. If x and y are measured in centimeters, that is CGS units, then the velocity of the wave, that is wave velocity anta adigadu, is dash. Answer 7 ichadu. A 64 centimeter per second along minus x direction. B 32 centimeters per second along minus x direction. C 32 centimeters per second along plus x direction, that is positive. And last one 64 centimeters per second along positive x direction. Now first of all, to do this problem మనకి కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ ఏంటి? జాగ్రత్త వినండి. ద వెరీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్ ఎనీ ఈక్వేషన్ ఇస్ గివెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు 4 సైన్ పై బై 2 నుంచి ముందు ఈ పై బై 2 లోపల తీసుకెళ్ళిపోతే మల్టిప్లై విత్ దిస్ పై బై 2, దట్ ఈస్ పై బై 2 ఇంటూ లోపల ఏముంది 8t మైనస్ అగైన్ పై బై 2 ఇంటూ x by 8. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ గెటింగ్. ఇంకా ఫైనల్ అవ్వలేదు. y is equal to 4 sin into, when you multiply 2 1s are 2 4s are, that is 4 pi t minus ఇక్కడ ఎంత అవుతుంది, పై ఎక్స్ బై 8 2s are 16. Now you can see you are having some standard equation. ఎలా ఉంది ఇది? y is equal to, I'll compare with this one. See, standard equation ఏంటి? y is equal to a sin, okay, this one is, you can see omega t, okay, and you can see this one is k, omega t minus this is kx. See, చూడండి, you can compare that one with the standard equation of progressive wave. ఏంటి? y is equal to a sin omega t, this entire term omega t minus kx. అయితే in the previous videos, if you observe last videos లో, I have told you the concept. If both are positive or both are negative, అంటే omega t kx ఈ రెండు పాజిటివ్ ఉన్నా రెండు నెగిటివ్ ఉన్నా, the wave is going in negative direction of the function. నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఫంక్షన్ ఏంటి? ఎక్స్ ఇచ్చాడు. ఎక్స్ ఇస్తే నెగిటివ్ డైరెక్షన్ ఎక్స్ అవుతుంది. వై ఇచ్చాడు అనుకోండి, నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై. ఒకవేళ ఇక్కడ ఫంక్షన్ జెడ్ ఇచ్చాడు అనుకోండి, యూ విల్ గెట్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ జెడ్. అది ఫస్ట్ కాన్సెప్ట్. నౌ ద ప్రాబ్లమ్ బికమ్స్ వెరీ ఈజీ. వాడు ఏమడిగాడు? వెలాసిటీ ఆఫ్ ద వేవ్. సి, వేవ్ వెలాసిటీ షార్ట్ కట్ ఏంటో తెలుసా? కోఎఫిషియంట్ ఆఫ్ టీ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. దిస్ ఇస్ షార్ట్ కట్. వేరే మెథడ్ అంటే ఒమేగా టీ కంపేర్ చేసుకొని కేఎక్స్ కంపేర్ కూడా చేయొచ్చు, బట్ టైం ఫ్యాక్టర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. సో షార్ట్ కట్ ఏంటి? వేవ్ వెలాసిటీ కోఎఫిషియంట్ ఆఫ్ టీ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో v ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ టీ ఎంత ఉంది? 4 pi. దిస్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ. అలాగే కోఎఫిషియంట్ మైనస్ రాయకండి ప్లీజ్, మైనస్ రాయకూడదు అక్కడ, ఓన్లీ కోఎఫిషియంట్ వాల్యూస్ ఆర్ టేకెన్. ఓకేనా? సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి? pi by 16. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 pi, 16 పైకి వెళ్ళిపోతుంది, బై పై క్యాన్సల్, 16 4s are 64. కానీ ఇక యూనిట్స్ అన్ని ఏంటి? సీజియస్లో ఉన్నాయి. సో దేర్ ఫోర్ వేవ్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 64 centimeter per second. అండ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఇఫ్ వన్ ఈజ్ పాజిటివ్ అనదర్ ఈజ్ నెగిటివ్, అది ఒమేగా టీ అవ్వచ్చు, కేఎక్స్ అవ్వచ్చు. సో ఇఫ్ వన్ ఈజ్ పాజిటివ్ అనదర్ నెగిటివ్, ద వేవ్ విల్ గో ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. ఇక్కడ ఏ ఫంక్షన్ ఇచ్చాడు? ఎక్స్లో ఇచ్చాడు. సో పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ చెక్ చేసుకోండి. 64 అలాంగ్ నెగిటివ్, రాంగ్ 1, 32 రాంగ్ 1, 32 రాంగ్ 1, 64 centimeter per second అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్, రెండు ప్లస్లు ఉన్నా రెండు మైనస్లు ఉన్నా, ఇట్ విల్ బి గోయింగ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. అది ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ డైరెక్షన్. ఓకేనా? Again, we'll meet up with another nice problem.